నమస్తే, నేను మీ సతీష్. ముందుగా వ్యూవర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి, మరి అక్కడ నెలకొంటున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా ఊరు మారింది అనేటువంటి ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ముఖ్యంగా పట్టణాల నుంచి గ్రామాలకు వచ్చేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఊరు ఏ విధంగా మారిందో ఒకసారి చూడండి, అంటే నా ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసింది అనేటువంటిది మీకు అర్థమవుతుంది అంటూ కూడా ఒక పిలుపునిచ్చారు. దానిపైన మీరేం చెప్తారు? వాళ్ళు ఆ పిలుపుని ఏదైతే ఇచ్చారో ఖచ్చితంగా ఏదైతే ఊళ్ళని వాళ్ళ రోజున వీళ్ళు నాశనం చేశారో, ఊళ్ళని ఏదైతే తిరోగమనం దిశగా తీసుకెళ్లారో అది ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అందుకనే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా మా ప్రొఫెషనల్ వింగ్ తరఫు నుంచి మేము పల్లె పిలుస్తోంది రా కదలిరా అనేటువంటి నినాదాన్ని తీసుకున్నాం. ఎందుకనంటే ఇవాల్టి రోజున పల్లెల్లో ఉన్నటువంటి పరిస్థితులు, పల్లెల్లో ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, పల్లెల్లో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు రండి ఊళ్ళో చూడండి, ఏం చూస్తారు, కిలోమీటర్ కూడా వాళ్ళు వేయనటువంటి సిమెంట్ రోడ్లను చూద్దామా, లేకపోతే బల్బులు పోతే ఆ బల్బులను కనీసం రీప్లేస్ చేయలేనటువంటి ఒక పరిస్థితిని చూద్దామా, పెచ్చులూడిపోయేటువంటి స్కూళ్ళ భవనాలని చూద్దామా, ఏం చేద్దాం? ఊళ్ళకెళ్ళి ఊరు మారిందంటే ఏం మారింది? అదే కదా ఇవాళ రోజున చెప్పాల్సి. లేకపోతే ఊళ్ళ మధ్యలో మొత్తం ఊరంతటి మధ్యలో ఒక భవనాన్ని కట్టి దానికి వాళ్ళ దిక్కుమాల రంగులు వేసేసి అయిపోయింది, ఇదే ఊరు మొత్తం, ఇదే సచివాలయం, ఇది ఊరు మొత్తం మారిపోయిందని చెప్తారా? అదేనా? ఏం మారింది ఇవాళ రోజున? అదే ప్రజలు అడుగుతున్నారు. అందుకనే మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో 2019 తర్వాత, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా పల్లెలు ఒక అంటే నేను ఇందాకన్నా తిరోగమనం అని కంప్లీట్గా బ్యాక్వర్డ్ అయిపోయాయి అనేటువంటిది చాలా ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఇప్పుడు మనం సరే ఇవి వివిధ రూపకంలో బాధుడు కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే అసలు నేను ఇందాక చెప్పినట్టుగా 1 కిలోమీటర్ రోడ్ వేసింది లేదండి వీళ్ళు. పల్లెల్లో మనం పారిశుద్ధ పరిస్థితి చూసామంటే అసలు చాలా అసహ్యకరంగా అయిపోయింది అక్కడ. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే మనం కనుక తీసుకుంటే ఇదివరకు సంక్రాంతి అంటే మనం ఇప్పుడు వాళ్ళు సంక్రాంతి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు సంక్రాంతి అనేటప్పుడు ప్రతి పేదవాడు సంక్రాంతి పండుగ చేసుకునేట్టుగా, ప్రతి పేదవాడు, వాళ్ళు తరాతమ భేదం లేకుండా, ధనికులు లేకపోతే పేదవాళ్ళు అనేటువంటి ఒక భేదం లేకుండా ఖచ్చితంగా పేదవాడు కూడా పండగని చేసుకోవాలి, కడుపు నిండా 2 ముద్దలు తినాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆ రోజున సంక్రాంతి కానుక అనేటువంటిది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ రోజున ఇంట్రడ్యూస్ చేశారు. పేదవాడికి అవసరమైనటువంటి పప్పులు, ఉప్పులు, నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇచ్చి ఒక కిట్ లాగా చేసి ఇచ్చి, అంటే పండగ సమయంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం. ఇది ఓన్లీ సంక్రాంతికనే కాదు, రంజాన్కి రంజాన్ తోఫా ఇచ్చాము, క్రిస్మస్కి క్రిస్మస్ గిఫ్ట్స్ ఇచ్చాము. సో ఇలాంటివన్నీ కూడా అంటే అన్ని వర్గాల ప్రజల్ని అనుక్షణం కూడా కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అసలు 4.5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 4 సంక్రాంతులు వెళ్ళిపోయాగా ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత. ఇప్పుడు ఈ సంక్రాంతితో కలిపితే మరి ఒక్కసారన్నా ఒక్క కానుకన్నా ఇచ్చాడా? ఒక్క కానుక, పోనీ రంజాన్కైనా, పోనీ క్రిస్మస్కైనా, దేనికైనా ఒక్క కానుకన్నా ఇచ్చాడా? కానుకలు ఇవ్వకపోగా బాధుడు, ఊరికి పడితే ఏమంటారంటే ఈ కరెంటు ఛార్జీలు పెంచేయడం, బస్ ఛార్జీలు పెంచేయడం. ఇప్పుడు చూడండి, సంక్రాంతికి ఊరు వెళ్ళాలంటే జనాలకు అసలు అదొక పెద్ద టాస్క్ అయిపోయింది. విపరీతంగా పెరిగిపోయినటువంటి బస్ ఛార్జీలు ఈ మహానుభావుడే పెంచాడు. కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఒక కంట్రోల్ లేదు, వాళ్ళు ఇష్టారీతిన వాళ్ళ రేట్లు పెంచేసి ఉన్నారు. సో సామాన్యుడు బతకలేనటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. దాన్ని ఖచ్చితంగా ఇవాళ రోజున ఊరు మారిందనే చెప్తున్నాం. మీ మాటే మేము చెప్తున్నాం, ఊరు మారింది. ఆ రోజున సస్యశ్యామలంగా బ్రహ్మాండంగా పచ్చని పంట పొలాలతోటి బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఊళ్ళు ఇవాళ రోజున నువ్వు వచ్చిన తర్వాత ఏ రకంగా తయారయ్యాయి అనేటువంటిది ప్రజలు కూడా చూస్తున్నారు. అందుకే ఈ సంక్రాంతికి మేము ప్రజలందరికీ కూడా ఒక విన్నపం చేసుకుంటా ఉన్నాం. ఒక్క విన్నపం,
పల్లెకి పోదాం, మన పల్లె మనల్ని పిలుస్తుంది, వెళ్దాం, చూద్దాం, అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితుల్ని చూద్దాం. ఏ విధంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మన పల్లెల్ని ఏ రకంగా నిర్వీర్యం చేసిందో చూద్దాం. అలానే అన్నిటికన్నా ముఖ్యంగా మన ఓటు, మన కుటుంబ సభ్యుల ఓటు ఉందా, దానికి సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? అది ఎందుకనంటే ఇవాళ రోజున ప్రజల చేతిలో ఉన్నటువంటి అతిపెద్ద ఆయుధం ఓటు. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో ప్రతి ఒక్క పౌరుడికి ఈ విన్నపాన్ని చేసుకుంటున్నాం. అలానే మీరు ఏ ప్రాంతాల నుంచి అయితే అక్కడికి వెళ్తున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు నుంచి వస్తున్నారేమో, లేకపోతే చెన్నై నుంచి వస్తున్నారేమో, లేకపోతే హైదరాబాద్ నుంచి వెళ్తున్నారేమో, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కంపేర్. మీరు 2019కి ముందర మీ ఊళ్ళకి వెళ్తే ఎలాంటి పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు మీరు ఉన్నటువంటి ప్లేస్, ఇప్పుడు హైదరాబాదే తీసుకుందాం, హైదరాబాద్ ఏ రకంగా ఉంది, అక్కడ ఏ రకంగా ఉంది, లెట్స్ కంపేర్. మనం ఎంత వెనకబడిపోయి ఉన్నాం అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఇంకొక విషయం అండి, ఈ విషయాలన్నీ చెప్తూనే ఖచ్చితంగా ఇవాళ రోజు నేను ఇందాక చెప్పినట్టుగా ఏ విధంగా మన గ్రామాలు పాడైపోతున్నాయి అనడం కన్నా కూడా నేను మళ్ళీ అంటాను, ఒక బ్యాక్వర్డ్ దిశగా వెళ్ళిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇదివరకు గ్రామాల్లో యువత ఏ రకంగా ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఆలోచించడం మొదలుపెట్టేవాళ్ళు. కానీ ఇవాళ గ్రామాల్లో పరిస్థితి ఏంటయ్యానంటే కంప్లీట్గా గంజాయి, ఈవెన్ గ్రామాల్లో కూడా పాకిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. గంజాయికి, మద్యానికి బానిసైపోయి యువత కంప్లీట్గా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా వాలంటీర్ వ్యవస్థ, నేను వ్యవస్థ మొత్తాన్ని అనట్లేదు, కానీ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఒక కిటుకు ఏంటయ్యా, ఆ కిటుకు అంటే డేటా చౌర్యం. ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి పాపం వాలంటీర్లు కూడా ఐ వుడ్ సే దే ఆర్ అగైన్ మేడ్ స్కేప్ గోట్స్ అంటాను నేను. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళతోటి తప్పులు చేయిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఒక రకంగా క్రైమ్స్ చేయిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో డేటా చౌర్యం ఏ రకంగా జరుగుతుంది, ఒక రకంగా మనం చూస్తే ఇందాక నేను చెప్పినట్టుగా గంజాయికి, మద్యానికి బానిసైపోయి ఏ రకమైనటువంటి హింస పెరుగుతోంది. మనం చూస్తే రౌడీయిజం విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ దాడులు, అంటే ఇవన్నీ వీ హ్యావ్ బీన్ సీయింగ్ ఇన్ ద లాస్ట్ 4 years. సో నేనేం చెప్తున్నా అంటే వీటన్నిటినీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. మన గ్రామాల్ని, మన పల్లెల్ని మనం ఎలా పరిరక్షించుకోవాలి అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్లోకి వెళ్ళాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అందుకనే మీ ఓటుని మీరు చెక్ చేసుకోండి, మీ గ్రామంలో ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితుల్ని మీరు చెక్ చేసుకోండి. ఏ విధమైనటువంటి గ్రామాల్లో రిక్వెస్ట్, అక్కడికి వెళ్ళేటువంటి యువత అందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మీ గ్రామాల్లో ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నిటికీ సంబంధించి ఎక్కడికక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ గ్రామంలో ఒక సమస్యలు, ఒక 5-6 సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నింటినీ మీరు దయచేసి పేపర్ మీద పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షుడికైనా సరే మీరు ఖచ్చితంగా ఆ తీర్మానాలు, ఆ సమస్యలకు సంబంధించినటువంటి ఒక మెమొరాండం ఆర్ రిప్రజెంటేషన్ కాపీ ఇవ్వండి అని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకనంటే ఐ థింక్ దిస్ ఇస్ హై టైమ్ వి డూ ఇట్. మన రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి, మన భవితని, మన యువతని మనమే కాపాడుకోవాలి. సో అది మన చేతుల్లోనే ఉంది. మీ ఓట్ని మీరు ఎట్లా అయితే చెక్ చేసుకుంటున్నారో అలానే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని మీరు ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి టీడీపీ గ్రామ అధ్యక్షుడికి ఆ రిప్రజెంటేషన్స్ కాపీస్ కావాలి. అట్లీస్ట్ అసలు ఈ సమస్యలు ఉన్నాయన్న వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి, వాళ్ళకు ఒక రిటర్న్ కాపీ ఇవ్వండి. అండ్ ఆల్సో వీటన్నిటినీ చెప్తూనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి చాలా దుర్మార్గాల్లో ఇది ఇంకొక దుర్మార్గం అంటాను నేను. అటు వాలంటీర్ వ్యవస్థ రూపకంగా వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని దుర్మార్గాలు కావచ్చు, లేకపోతే పల్లెలు ఎక్కడా కూడా ప్రగతి పదంలోకి వెళ్లకుండా వాటిని నాశనం చేసేటువంటి దిశగా కావచ్చు. ఎందుకంటున్నానంటే సంక్రాంతి అనేటువంటిది పెద్ద పండగ ఎవరికయ్యా అంటే రైతులకి. రైతులు అంటే ఎంతో సంతోషంతో సంక్రాంతి వస్తోంది అంటేనే అసలు రైతుల మొహాల్లో మనకు ఒక కళ కనపడుతుంది. అలాంటిది మొన్నటి వరకు తుఫాను బాధితులుగా ఉన్నారు రైతులు, ఇవాల్టి వరకు అంతకు ముందర కరోనా, అంతకు ముందర ఇంకోటి కరువు, అంతకు ముందర ఇది ఇంత జరుగుతున్నా సరే కనీసం ఈ ముఖ్యమంత్రికి ఆ రైతుల పక్షాన మనం ఏమన్నా చేద్దాం, ఆ రైతులకు ఏమన్నా మనం మంచి చేద్దాం అనేటువంటిది లేదు. ఎందుకంటే దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే దేశవ్యాప్తంగా ఇవాల్టి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల మీద రుణభారం ఎక్కువ, రైతుల ఆత్మహత్యలు ఎక్కువ, రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువ. ఈ ముఖ్యమంత్రి బయటకు వచ్చి నేను ఏదో రైతులను ఉద్ధరిస్తా అంటాడు. ఏం ఉద్ధరిస్తున్నాడయ్యా అని అంటే కనీసం
వాళ్ళు అమ్ముకున్నటువంటి పంటను అమ్ముకున్నటువంటి డబ్బులు వాళ్ళ చేతికి రావాలంటే కూడా 6-7 నెలల సమయం పడుతున్నటువంటి పరిస్థితి. సింపుల్. అంటే నేను ప్రజలకు అర్థమయ్యేటువంటి ఒక చిన్నపాటి వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రాబ్లం చెప్తా ఉన్నాను. ఒక రైతు 6 కాలం కష్టపడి పంట చేతికి వచ్చిన తర్వాత, ఆ పంట నమ్మిన తర్వాత ఆ అమౌంట్ కూడా అతని చేతికి రావడానికి ఇంకో 7-8 నెలలు పడుతూ ఉంటే ఎలా బతుకుతాడు, ఏం చేస్తాడు అనేటువంటిది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించాల్సినటువంటి అవసరం. అలానే ఈ మహానుభావుడు ఏదో రైతు భరోసా కేంద్రాలని ఇవన్నీ అవన్నీ ఏదో చాలా హ్యూజ్ పాంప్ అండ్ క్రై తోటి అన్నీ చెప్తా ఉన్నాడు. కానీ అసలు గ్రౌండ్ లెవెల్లో ఏంటి పరిస్థితి? ఎంత దుర్మార్గం అంటే వర్షాలు పడితే కనీసం ఆ పంటని కాపాడుకోవడానికి టార్పాలిన్లు కూడా ఇవ్వలేనటువంటి దిక్కుమాల ప్రభుత్వం. ఇంకేం మాట్లాడతాం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి? సో ఇవాళ రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. నిజంగా కూడా సంక్రాంతిని వాళ్ళు ఏ రకంగా సెలబ్రేట్ చేసుకుంటారు అనేటువంటిది కూడా చాలా అంటే మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. సో ఎక్కడికక్కడ ఎవరికి వీలైతే వాళ్ళకి, ఎవరైనా సరే రైతులు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. రాబోయే సంక్రాంతి అంటే 2025 సంవత్సరంలో వచ్చే సంక్రాంతికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ మోములో ఒక చిరునవ్వుని చూడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మనందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రాన్ని కాపాడుకుందాం, యువత యొక్క భవితని కాపాడదాం. అల్టిమేట్గా రాష్ట్రాన్ని దేశంలోనే ఒక నంబర్ 1 రాష్ట్రంగా చేసేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే ఊరు మారింది అంటూ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి కార్యక్రమం మాత్రం ఒక ప్రచార ఆర్భాటంగానే కనిపిస్తోంది. కానీ ఏదైతే ప్రస్తుతం సంక్రాంతి సందర్భంగా ఊర్లు వెళ్తున్నటువంటి వాళ్ళు, అంటే పట్టణాల నుంచి పల్లెకి పోతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మీ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, అక్కడ గతంతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు ఏ విధంగా దయనీయమైనటువంటి స్థితికి చేరుకున్నాయనేటువంటి అన్నీ అబ్జర్వ్ చేయడంతో పాటుగా, ముఖ్యంగా ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి కాబట్టి మీ ఓటు, మీ కుటుంబ సభ్యుల ఓట్లు కూడా ఉన్నాయా లేదా అనేటువంటిది ఒక్కసారి పరిశీలించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పడింది. ఎందుకంటే దేనికి భద్రత లేనటువంటి ఒక దుస్థితి, ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితికి ఈ రోజున రాష్ట్రాన్ని దిగజార్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అందరూ కూడా ఒకసారి మీ ఓట్లను కూడా పరిశీలించుకోవాలి. అదే సమయంలో తెలుగుదేశం పిలుపునిస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, పల్లెకి పోదామనేటువంటి కార్యక్రమానికి కూడా ఏదైతే ఇందులో భాగంగా మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలను కూడా స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళాలి అనేటువంటి అభ్యర్థనని కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.